మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఒక అలవాటుంది. ఏదైనా సిరీస్ గెలవగానే ఆ విజయానికి గుర్తుగా స్టంపులను తీసుకువెళ్లి దాచుకోవడం. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఖరీదైన ఎల్ఈడి స్టంపులను ప్రవేశపెట్టడంతో వీటిని తీసుకువెళ్లడం కుదరడం లేదు. సో ఈసారి స్టంపులను కాకుండా కటక్లోని ఆడిన బంతిని సేకరించి పెట్టుకున్నాడట ధోని. అది తన కోసం కూడా కాదట, కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ కోసమట. ఇంగ్లాండ్తో కటక్లో జరిగిన 2వ వన్డేలో నెగ్గిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తనకు చిరకాలం గుర్తుండిపోవాలంటూ మహీ కోహ్లీకి ఆ బంతిని బహుకరించాడట. అది కూడా ధోని సంతకం చేసిచ్చాడట. కెప్టెన్గా ఈ విజయం నీకు చిరకాలం గుర్తుండిపోవాలంటూ చెప్పి మరీ ఆ బహుమతిని ఇచ్చాడట. ధోని ఇచ్చిన ఆ గిఫ్ట్కి కోహ్లీ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడట. అది తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భం అని, తానెప్పటికీ మర్చిపోనని కూడా. అలాగే కెప్టెన్ ఫియర్లెస్గా పిలవడం ఇష్టమా లేక కింగ్ కోహ్లీగా పిలిపించుకోవడం ఇష్టమా అంటూ మహీ అడిగాడట. దీనికి కోహ్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మనందరికీ తెలుసుగా మన కోహ్లీ ఫుల్ జోవియల్ అని. అలాగే డ్రెస్సింగ్ రూమ్లో కూడా చాలా జోవియల్గా ఉంటాడట. అందుకే డ్రెస్సింగ్ రూమ్లో జోకర్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొన్నాడట. మొత్తానికి సిరీస్ చేజిక్కించుకోవడంతో ఫుల్ హ్యాపీలో ఉన్నాడు మనోడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.